రూపాయలు రైతు భూమి కోసం కేసీఆర్ కేటాయిస్తే ఈ ప్రభుత్వం కనీసం కూడా ప్రీమియం కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో రైతులను రోడ్డు మీద పడేసింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రైతు బంధు ఆ రోజు ఎకరాకు 10,000 ఇచ్చినటువంటి కేసీఆర్ గారు కాదు, మేము అధికారంలోకి డిసెంబర్ 9 తారీఖున వస్తున్నాం, రాగానే 15,000 ఇస్తాం, మీరు ఇప్పుడు తీసుకోవద్దని చెప్పి. కానీ ఈరోజు వాళ్ళు చేసింది ఏంది, 12,000 ఇచ్చి మేమంతా ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ పోయినా మీ 15,000 ఎక్కడ పోయింది మీ హామీ అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రైతుకు రుణమాఫీకి సంబంధించి కూడా మరి మేము రాగానే ఏకకాలంలో మీకు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు, 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు కట్టుకోమంటే పాపం చాలా మంది కూడా ఈ రోజు 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు వాళ్ళ భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా మరి కుదబెట్టి తీసుకొచ్చి కడితే అవి ఇంకా మాఫీ కాలేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కనీసం 40% మంది రైతులకు కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ఏంటంటే ఈ ప్రభుత్వం మన 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీల్లో రైతులకు సంబంధించి మేము రైతుకు 15,000 మరి రైతు భరోసా ఇస్తాం, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది. ఒక్కరికైనా కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎవరికి రాలే. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. 12,000 ఇస్తామని చెప్పేసి ఎన్ని షరతులు పెట్టినల్లా, ఎన్నికలకు ముందేమో ఎటువంటి షరతులు ఉండవు, ఎన్నికలైన తర్వాత ఎట్లా కుదించాలని ఆలోచన చేసి మరి ఉపాధి హామీ పథకంలో 30 రోజులు పనిచేసినటువంటి వాళ్ళకే ఈ యొక్క ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారా లేదా కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధంగా రైతుల్ని పచ్చి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన మెదక్ జిల్లాకు సంబంధించి ఒక దిక్కు గన్పూర్ ఉంది, ఒక దిక్కు హల్దీ ప్రాజెక్ట్ ఉంది. నేను పద్మ గారితో పాటు మన రైతులందరం కలిసి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే నీళ్లు విడుదల చేయండి, మా పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి అన్నప్పుడు మరి వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మేము కూడా మంత్రి గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినాం. మంత్రి గారు దొక్కకుండా నేను మళ్ళీ మాట్లాడతా తర్వాత చూసినా అన్నారు. ఇంతవరకు మంత్రి నుంచి జవాబు లేదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న దేవుడు వేళ వర్షాలు పడి గన్పూర్ బొర్లింది, హల్దీబాగులలో నీళ్ళు వచ్చినాయి, కానీ హల్దీ చెక్ డ్యాంలలో ఇప్పుడు మళ్ళీ పంటలు ఎటువంటి పరిస్థితి ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు కనుక ఇవ్వకపోతే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా మా రైతులే వెళ్ళి నీళ్ళు వదులుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మాకు హక్కు ఉంది, ఈ యొక్క ప్రాజెక్టుల పైన హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు ప్రకారంగా మీరు ఇవ్వకపోతే మేమే వదులుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రభాకర్ గారు కూడా బాగా చెప్పింది. ఆ కాలువలు పంట కాలువలు అని చెప్పేసి ఇంకా వాటికి నిధులు శాంక్షన్ చేస్తలేరని చెప్పేసి మన దగ్గరేమో దశాపుల అసలైనటువంటి ప్రాజెక్టే. ఈ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్స్ కూడా భయం వేసింది, అమ్మో వీళ్ళు ఏం చేసేటట్లేదని మరి అన్ని మిషన్లను కూడా తీసుకొని పారిపోయినరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి నీళ్ళు అందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆ కాళేశ్వరంని కూడా తప్పుదో పట్టించి ఈ రోజు కేసీఆర్ గారిని బదలాం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారిని నిందితునిగా చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. హరీష్ రావు గారిని నిందితుని చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మరి మేము కాదు కేసీఆర్ గారు అగ్గి అని, ఆ అగ్గిని పట్టుకుంటే ఏమవుతుందో మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు మరి ప్రజలే చూపిస్తారు, రైతులే చూపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. మన రైతులకు సంబంధించినటువంటి బోనస్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సాపూర్ మెదక్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా తూప్రాన్ అదేవిధంగా మన దుబ్బాక నియోజకవర్గం నుంచి చేసినటువంటి రైతులందరూ కూడా మరొక్కసారి చేతులు ఎత్తినారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆందోళన మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి కృషి చేసిన మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంజన్ అన్న కూడా చాలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతు వేదికల వారి ఆద్యంలో ఇప్పుడు నిజంగా అది కూడా చెప్పాలి. రైతు సమన్వయ సమితిలు వేసుకున్నాం, గ్రామాలయంలో వేసుకున్నాం, మండలిలో వేసుకున్నాం, నియోజకవర్గంలో వేసుకున్నాం, మరి రాష్ట్ర స్థాయిలో కూడా జరిగింది. రైతు వేదికలు కడితే కమిషన్ల కోసం కట్టిందన్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా
ఆ రైతు వేదికలే గతైంది వాళ్ళకని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసు. అన్న ఆధ్వర్యంలో అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందని కూడా మరొకసారి తెలియసి వారికి ఇంత దూరం వచ్చినందుకు వారికి కూడా మన మెదక్ జిల్లా రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పెద్దలు హరీష్ రావు గారు మరి వారు ఈ కార్యక్రమాన్ని ఉండాల్సిందే, కానీ అనుకోకుండా ఈ కార్యక్రమం వల్ల మరి కొంచెం వెళ్ళడం జరిగింది అని చెప్పేసి వారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలంగాణ, జై